ఆ రోజుల్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు నా ఆఫీస్కి నేను ప్రయాణమై వెళ్ళేటప్పుడు సెక్రటరేట్ ఉంది కదా, సెక్రటరేట్ దాటిన తర్వాత టెలిఫోన్ భవన్ ఒకటి ఉంది. ఆ రోజులో చాలా ఎత్తైన స్థలం అది, చాలా ఎత్తైన స్థలం అది. దాని మీదుగా మా బస్సు వెళ్ళాలి. విపరీతమైన ట్రాఫిక్ జామ్. ఏం జరిగింది అని చూస్తే గుమిగూడు ఉన్నారు. ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో పనిచేసే ఒక ఇంజనీర్ 7 అంతస్తుల భవంతి నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అరే ఎట్లా చనిపోయాడురా, దిగుదామా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, తప్పకుండా పేపర్లో వస్తుంది కదా అని చెప్పి ఆయన కోసమే ఆ రోజు నుండి తెల్లవారు నుంచి పేపర్ చదవటం ప్రారంభించి తెల్లవారే వేశారు. బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఇంజనీర్గా పనిచేసే ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎట్లా చనిపోయాడురా? అరే ఇంజనీరే, నెలకొచ్చి ₹1,00,000 జీతం వస్తుందే. బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఇంజనీర్ అంటే ఒక యవనస్తుడు కలగనేటువంటి ఉద్యోగం కదా. అలాంటి శిఖరాల మీద కూర్చొని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? వార్తాపత్రిక చదివితే అతను పేకాటకి మందుకు బానిస అయ్యాడట. పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదో, దానికి జత కావాలి. ఈ పేకాట, ఈ మందు అలవాటు పడ్డాడట. అంటే అది తాగి అప్పులు పాలై పేకాటలో డబ్బులు కోల్పోతే సుమారుగా అప్పటికి ₹15,00,000 పోగొట్టుకుంటే అత్తమామలకు తెలిసింది. నేను చచ్చిపోతా అంటే అత్తమామలే, నాన్న ఇక నుంచి ఆడొద్దయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా, నమ్మకంగా బ్రతుకు, ఉద్యోగం చేసుకో, నీ అప్పంతా మేము తీరుస్తామని అత్తమామలు అడ్డుగా ఉండి ₹15,00,000 ఇచ్చి అప్పంతా తీర్చేశారటండి. ఓ నెల బాగున్నాడు, కుక్క తోక వంకర అన్నట్లుగా మరలా త్రాగుడు వైపు వెళ్ళిపోయాడు, మరలా పేకాట వైపు వెళ్ళిపోయాడు. ఈసారి ₹20,00,000 అప్పు అయిపోయింది. ఈ సంగతి భార్యకి తెలిసి లబోదిబోమంటా ఉంది. అత్తమామలకు తెలిసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. వీళ్ళకి ముఖం చూపించలేను, 20,00,000 అప్పు తీర్చలేనని చెప్పి 7వ అంతస్తుకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఒకసారి నా వైపు చూడండి. వాని బ్రతికేందుకు, పాపం ఆ వ్యక్తి బ్రతుకు ఎందుకట్లా నీరు గారిపోయింది? బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ అవ్వటం అది ఎంత గొప్ప హోదా. కష్టపడి చదువుకొని అంత గొప్ప హోదాకి వెళ్ళిన తర్వాత వ్యసనం వాని బ్రతుకును నీరుగా చేసింది. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా దేనికైనా వ్యసన పరులు ఉన్నారేమో. దేవుని ప్రణాళిక నీ మీద జరగకుండా ప్రధాన ఆటంకం నీ వ్యసనం అన్న సంగతి ఎరిగి, ఒకవేళ నువ్వు వ్యసనపరుడు అయితే దేవునికే నువ్వు వ్యసనపరుడు అవుదువుగాక, భక్తికే నువ్వు బానిసవగుదువుగాక.